నన్ను మామూలుగా చాలామంది అడుగుతారు, రాముడుగా చేయడం ఈజీయా లేకపోతే రావణాసురుడిగా చేయడం కష్టమా అని. రాముడిగా చేయడమే మనకి చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇన్నోసెన్స్ అనేది మనం చాలా ఎక్స్పోజర్ వచ్చేసిన తర్వాత ఇన్నోసెంట్గా బిహేవ్ చేయడం మనం మర్చిపోయాం లైఫ్లో. కానీ అన్నీ తెలిసి కూడా తను బేసిక్గా అంత ఇన్నోసెంట్ అని నేను అనుకోవట్లేదు, కానీ ఇన్నోసెంట్గా పర్ఫామ్ చేశాడు ఆయన. ఆ ఇన్నోసెన్స్ గనక విష్ణు గారిలో లేకపోయి ఉంటే ఈరోజు నిజంగా ఈ కామెడీ వర్కౌట్ అయ్యేది కాదు. సో కంగ్రాచులేషన్స్ విష్ణు గారు. అండ్ సంగీత్, నాకు వాళ్ళ నాన్నగారితో ఎక్కువ పరిచయం లేదు, కానీ ఎప్పుడు సంగీత్ని వాళ్ళ అన్నయ్యని ఇద్దరిని చూసినప్పుడు నాకు ఎప్పుడు డైరెక్టర్ శోభన్ గారే గుర్తొస్తారు. ఒకసారి కలవడం జరిగింది ఆయన్ని. అయినంత సాఫ్ట్ స్పోకెన్ మనిషిని, అంత హంబుల్గా ఉండే మనిషిని నేను మళ్ళీ చూడలేదు. అండ్ ఐ థింక్ శోభన్ సంగీత్, మనకి బాగా ఇష్టమైన వాళ్ళు మనకు దూరం అయినప్పుడు మన చుట్టూనే ఉంటారు వాళ్ళు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ షూర్ నాన్నగారు ఇక్కడే కూర్చొని ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అమేజింగ్ సక్సెస్. అండ్ ఇందాక డీడీ 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 అని ఎప్పుడైతే రెసనేట్ అవుతుందో, ఇలాగే రేపు పొద్దున సంగీత్ 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 అనేది కూడా రెసనేట్ అవ్వాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. నాన్నగారు ఆనందపడుతున్నారు. యువర్ బ్రదర్ ఈజ్ హ్యాపీ, యువర్ మదర్ ఈజ్ హ్యాపీ, సో ఎమ్ ఐ హ్యాపీ. ఐ విష్ యూ ఆల్ ద లక్ ఫర్ మెనీ మోర్ ఫిల్మ్స్. జస్ట్ మీరు ఇలాగే మీ దర్శకుడిని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోండి. ఆల్ ద బెస్ట్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రామ్ నితిన్, నేను మ్యాడ్ 1 చూసినప్పుడు ఐ ఫెల్ట్ దాట్ ఎస్ యంగ్గా ఉన్నారు, నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడినో అలాగే ఉన్నారు. మేబీ కొంచెం ఎక్స్పోజర్తో కెమెరా ముందు నిలబడడం అంత ఈజీ కాదండి, దోల తీరిపోద్ది. మీ ముందు నిల్చొని మాట్లాడడం ఎంత దోల తీరిపోద్దో, కెమెరా ముందు కూడా నిల్చోవడం అంతే దోల తీరిపోద్ది. త్రివిక్రమ్ గారిని అడగొచ్చు మీరు. ప్రతిసారి షూటింగ్ వెళ్ళినప్పుడు నాకు షివరింగే వస్తుంది, అదంతా మీకు తెలియదు. కానీ బట్ టుడే వెన్ ఐ సా మ్యాడ్ 2, ఐ థింక్ రామ్ నితిన్ హ్యాస్ కిల్డ్ ఇట్. చాలా 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 బ్యూటిఫుల్గా చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. కామెడీని పలికించడం చాలా కష్టమైన పని అండి యాక్టర్కి. అందుకే నేను అదర్స్ 2 చేయట్లేదు, కొంచెం భయపడుతున్నాను మళ్ళీ జీవితంలో కామెడీ వస్తుందో లేదో అని. బట్ అమేజింగ్ రామ్ నితిన్, వే టు గో బ్రదర్. చాలా లాంగ్ ఫ్యూచర్ ఉంది మీకు, కీప్ ఇట్ గోయింగ్. నాకు మామూలుగా 2011లో పెళ్ళైంది నాకు. 2011లో పెళ్ళైంది నాకు. వీడప్పుడు చాలా చిన్న పిల్లోడు. ఓ రోజు మామూలుగా అసలు మాట్లాడడానికి కూడా భయపడేవాడు. నేను ఇంట్లోకి వస్తున్నప్పుడు కూడా లోపలికి వెళ్ళిపోయాడు, ఎక్కువ నాతో మాట్లాడేవాడు కాదు. సో నేను కూడా చాలా ట్రై చేసేవాడిని. వీడేం మాట్లాడేంటి నాతో, వీడు కదా మాట్లాడాలి. వీడు మాట్లాడేవాడు కాదు. వీడు ధైర్యం చేసుకొని మొట్టమొదటిసారి నా దగ్గరకు వచ్చి ధైర్యం చేసుకొని చెప్పిన ఒకే ఒక మాట, బావా నేను యాక్టర్ అవుతానని. అంతే ధైర్యంగా నేను కూడా నా సపోర్ట్ నీకు ఉండదు, పోయి సావు అన్నాను. అంటే చెప్పాను కానీ బట్ నాకెప్పుడు ఒక చిన్న భయం ఉండేది. యాక్టింగ్ అంటున్నాడు, సడన్గా ఇంట్లో నుంచి ఒక 4-5 మధ్యలో ఉండే వ్యక్తి ఈరోజు అందరి ముందుకి ఎక్స్పోజ్ అవ్వబోతున్నాడు, ఎలా ఉండబోతుంది తన కెరియర్ అని ఓ భయం ఎప్పుడు ఉండేది నాకు. కానీ ఏ రోజు కూడా తను నాకు వచ్చే ఒక సీన్ కానీ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానని కానీ ఏ రోజు చెప్పలేదు. ఎందుకంటే నేనన్నా నాకేమీ చెప్పొద్దు నితిన్, నీకు కావాల్సింది నువ్వు చేసుకో, ఆ ఫ్రీడమ్ నీకు ఉండాలి లైఫ్లో, ఒకళ్ళ షాడో ఒకళ్ళ మీద పడకూడదు నితిన్ అని. తను ఏ రోజు నన్ను ఎప్పుడు అడగలేదేది, తను చేసుకుంటూ వెళ్ళాడు. ఈరోజు చాలా గర్వంగా ఉంది తను చూసి. అండ్ దిస్ హ్యాస్ హ్యాపెండ్ బికాస్ హీస్ వర్క్డ్ విత్ గుడ్ డైరెక్టర్స్. మంచి దర్శకులతో మంచి నిర్మాతలతో పనిచేశాడు కాబట్టి తనకి ఈరోజు తను యాక్టింగ్లో తను ఎక్సెల్ అయ్యాడు అని అంటే అది దర్శకులు నిర్మాతల వల్లే. నితిన్ గుర్తుపెట్టుకో, ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ డైరెక్టర్స్ అండ్ ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ ప్రొడ్యూసర్స్.
అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది, కెరియర్ ఉంది నీకు. ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతా మళ్ళీ నీతో.